నమస్తే విధుల స్వాతంత్ర ఎలక్షన్ సంబంధించిన మునుగోడు బై ఎలక్షన్స్ రసవత్తరంగా జరిగిన సందర్భంలో మరి మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ధర్మాజిగూడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మైనపల్లి అనంతరావు గారు అలాగే ప్రకాష్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారిని చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారం? బ్రహ్మాండంగా ఉంది. గతం నుంచి కంపేర్ చేస్తే వాళ్ళే కంపేర్ చేస్తూ ఉన్నారు. గతంలో కరెంట్ ఉండేది కాదు, సరిగ్గా పిల్లలు మార్నింగ్ ఎగ్జామ్ ఉంటే నైట్ చదువుకుంటుంటే కరెంటు పోయేది. మరి అది ఏ సమయంలో వచ్చేది కూడా చెప్పే పరిస్థితి లేకుండే. 2 గంటలు వస్తుందా, 4 గంటలు వస్తుందా, కొన్నిసార్లు 24 గంటలు పోయిన రోజులు కూడా ఉన్నాయి. మరి అదేవిధంగా ఈరోజు 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. మా పిల్లలు చదువుకునే టైంలో కరెంటు పోయేది. అదేవిధంగా మా వాళ్ళు భోంచేసి రాత్రి 10 గంటలకు పొలాల దగ్గరికి వెళ్ళి బావుల దగ్గర పండుకొని మరి మధ్యరాత్రి కరెంట్ వస్తుందా, మబ్బుల 4 గంటలకు వస్తుందా, 6 గంటలకు వస్తుందా చెప్పే పరిస్థితి లేకుండే. ఆ సమయంలో మరి ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు పొలాలు పారించుకొని మరి ఇంటికి వచ్చేవాళ్ళు. కొందరు మధ్యలోనే పాము కాటుకు బలి, మరి ఇంట్లో మగవారు లేనప్పుడు దొంగలు పడడం, ఇలాంటివన్నీ కూడా వారు అనుభవించారు. కాబట్టి వారు చెప్తా ఉన్నారు, మేము ఈ పథకాలన్నీ కూడా మేమే అనుభవిస్తూ ఉన్నాం, వారే లబ్ధిదారులు. కాబట్టి మాకన్నా ముందు వాళ్ళు చెప్తా ఉన్నారు, మా ఇంటికి 3 కళ్యాణ లక్ష్మిలు వచ్చాయి, 2 కళ్యాణ లక్ష్మిలు వచ్చాయి, గతంలో ఎవరు ఇవ్వలేదు. 1,1116 ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. గతంలో 15 మందికే పెన్షన్ వచ్చేది విలేజ్లో, ఈ ధర్మోజీ గూడెం గ్రామంలో. అంతేనా? వాస్తవమేనా సింహాద్రి? అది కూడా 75 రూపీస్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 రూపాయలు చేయడం జరిగింది. కానీ అదే 15 పెన్షన్లు వచ్చేటి. ఇవాళ 161 పెన్షన్ రావటం. మరి అదేవిధంగా 2016 మరి 2016 అదేవిధంగా 3116. మరి ఈరోజు వికలాంగులకు 3016, 116, అదేవిధంగా వృద్ధులకు 2116 ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాకుండా 66 కోట్ల రూపాయలు 18 నుంచి 22 వరకు 4 ఇయర్స్లో 66 కోట్ల రూపాయలు ఓన్లీ రైతు బంధుకే ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా రైతు బీమాకు నలుగురికి అంటే 5 లక్షల చొప్పున నలుగురికి ఇవ్వడం జరిగింది. మరి గతంలో స్కూల్లో మరి పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మీరే మరి పత్రికల్లో రాయడం, టీవీలో చూపించడం, దొడ్డు బియ్యం పెట్టేవారు స్కూళ్ళల్లో, అది కూడా పురుగన్నం. మరి పత్రికా సోదరులు రాయడం జరిగింది. గతంలో ఈరోజు సన్న బియ్యం మనం ఏ బియ్యం తింటా ఉన్నాం అదేవిధంగా అన్ని స్కూల్స్లో, అన్ని హాస్టల్స్లో కూడా, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్లో కూడా మరి సన్న బియ్యం పెడతా ఉన్నారు. మరి ఆనాడు ఇంటికి 6 కిలోల చొప్పున బియ్యం ఇచ్చేవారు. ఇవాళ ఇంట్లో 10 మంది ఉంటే 6 కిలోల చొప్పున 60 కిలోల బియ్యం ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కింది. ఈ విధంగా పథకాల గురించి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కులాల వారిగా అమ్మ కూడా ఆకలి అవుతుందంటే అన్నం పెడుతుంది. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు అడగకుండానే మరి కులాల వారిగా ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కింది. ఇక్కడ మరి దాదాపు ఎన్ని కుటుంబాలకు 24 కుటుంబాలకు గొర్రెలు ఇవ్వడం జరిగింది, 24 కడపలకు. మరి ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా 48 మందికి గేదెలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏ ఇంటికి పోయినా మాకు పెన్షన్ వస్తుంది బిడ్డ, కానీ మాకు 2 పెన్షన్లు ఇస్తే బాగుండే అని చెప్పి కొంతమంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగానైతే బ్యాంక్ రప్ట్ అయిపోతుంది ప్రభుత్వం. బ్యాలెన్స్ చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతూ ఉన్నారు. కొన్ని కులాలకు మాకు ఇంకేం రాలేదంటే నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. చౌటుప్పల్ కానీ, అదేవిధంగా ధర్మోజీగూడెం కానీ, అదేవిధంగా ఎల్లంబాయి 3 గ్రామాలకు అట్ ఏ టైం బస్ ఆగదు కదా. ఫస్ట్ ఎల్లంబాయికి వస్తుంది, ఎల్లంబాయికి వచ్చినాక ధర్మోజీగూడెంకి వస్తుంది, తర్వాత చౌటుప్పల్ వస్తుంది. మరి ఏ విధంగానైతే ఇవన్నీ అవుతూ ఉన్నాయంటే నెక్స్ట్ వాళ్ళ టర్న్ కూడా వస్తుంది. ఏదైనా ఇప్పుడు నా దగ్గరకు 10 మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే మా ప్రకాష్ అని ఉన్నాడు, వారు కూడా చెప్పడం జరిగింది, 10 మంది కంటిన్యూగా వాళ్ళ పనుల గురించి వస్తూ ఉంటారు. మరి ఏ విధంగా వాళ్ళ పనులు అయిపోతూ ఉంటే 9 మంది ఇంకా రావడం ఆగిపోతారు. ఎందుకంటే నా పని అయిపోయింది, ప్రకాష్ అన్న దగ్గరికి పోతే ఫోన్ చేశాడు, నా పని అయిపోయింది. ఎవరికైతే పని కాలేదో వాళ్ళు ఒక భరోసాతో, ఓ నమ్మకంతో 9 మందికి అయింది, తప్పకుండా నా పని కూడా నెక్స్ట్ అవుతుందని. మరి అదేవిధంగా ఎవరికైతే కాలేదో మరి గతంలో కంపేర్ చేసుకుంటే గతంలో అన్ని ఇబ్బందులే ఉండే. ఇలా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. మరి చాలామంది చెప్పడం జరిగింది, సార్ ఇవాళ తెలంగాణ మన రాష్ట్రం మనకు కావాలా, మన గడ్డ మనకు కావాలని చెప్పి తెచ్చుకున్నాం, మళ్ళీ తీసుకుపోయి ఢిల్లీ చేతిలో పెడతామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది ప్రజలని గమనిస్తూ ఉన్నారు, మనం చెప్పే అవసరం లేదు. మాకంటే ఎక్కువ ప్రజలకు బాగా అవగాహన ఉంది. మరి ఇలాంటి గౌరవ ముఖ్యమంత్రిని బోడగొట్టుకుంటే మా జీవితాలు పోయినట్టే అని చెప్పి కొన్ని ఇంట్లోకి వెళ్ళినప్పుడు మరి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఘన విజయం ప్రభాకర్ రెడ్డి గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కార్మికుల గురించి కూడా వచ్చారు కదా, ఎలా ఉన్నది?
ఇక్కడ గ్రామంలో సమస్య ఉంది. నేను ఒకటే ఈ ఫ్యాక్టరీ యజమాన్యానికి రిక్వెస్ట్ చేశాను, ఇక్కడ రాజకీయాలకు చోటివ్వద్దు, గ్రామస్తులందరినీ కూడా సమానంగా చూడాలి, పార్టీల వారికి కాదు, అందరినీ సమానంగా చూడండి, పేదవారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్తే తప్పకుండా మేనేజ్మెంట్ ఒప్పుకుంది. వారికి కూడా మేనేజ్మెంట్ హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.